పాల్వంచలో టీటీడీ కళ్యాణ మండపం రోడ్డులోని డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ లో భారీ చోరీ జరిగింది. పాల్వంచకు చెందిన ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ శివ ఈ రోజు ఉదయం షాప్ కు వచ్చి చూస్తే షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూస్తే వేరే గదిలో ఉన్న సుమారు 25 లక్షల విలువగల 20 క్వార్టన్ల సిగరెట్లు అపహరణకు గురయ్యాయి. ఈ మేరకు పాల్వంచ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాప్లోని సీసీ కెమెరాలు పని చేయని విధంగా నెట్ వైర్లు కట్ చేసి సీసీ కెమెరాలు పక్కకు తిప్పి దొంగతనం చేసినట్లు పోలీసులు గమనించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. పొద్దున్న నేను 10ంటికి ఓపెన్ చేయాలి సార్. ఓపెన్ చేస్తే షాప్ తాళాలు పగలగొట్టున్నాయి సార్. ఇక్కడ పగలగొట్టుంటే డైరెక్ట్గా నేను లోపలికి ఏమైనా ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాను సార్. చెక్ చేస్తే సిగరెట్ తాళాలు కూడా పగలగొట్టున్నాయి. లోపల స్టాకు దగ్గర 30 లక్షల నుంచి స్టాక్ పోయింది సార్. 30 లక్షల దాకా స్టాక్ వెళ్ళిపోయింది. సుమారు 25 కాటన్లు ఉన్నాయి సార్. ఒక కాటన్ వాల్యూ వచ్చేసి 1,55,000 చిల్లర ఉంటుంది సార్. అంతే సార్, ఓన్లీ సిగరెట్ మొత్తమే పోయినాయి అంతే. ఫుడ్ ఎలా ఉందో అలానే ఉంది సార్, దాన్ని ఏం ముట్టుకోలేదు. సిగరెట్ ఒకటే వేరే ఎవరి మీద అనుమానం ఏంటైతే అనుమానం ఎవరి మీద లేదు సార్ నాకు. ఎందుకంటే నాకున్నది 7 వర్కర్లు, 7 కూడా నేను బాగా చేస్తాను. ఎందుకంటే అది తెలిసినోడు కాదు సార్, తెలియనోడే తీసుకుంటారు. ఎందుకంటే దాన్ని పగలు కొట్టారు సార్. తాళాలు అక్కడే ఉంటాయి, తాళాలు యూజ్ చేయకుండా పగలు కొట్టారు దాన్ని.